ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో 10th క్లాస్ సంబంధించిన స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో మోడ్ మనకు ఆల్రెడీ 3 ఉంటాయి అమ్మా, మీన్, మీడియన్, మోడ్. ఫస్ట్ ఎక్సైజ్లోనే ఏమన్నా మెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి 13.1లో, 13.2లోనే ఏమన్నా మోడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, 13.3లోనే ఏమన్నా మీడియన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 13.2లో మనకి ఏదైతే ఉందో ఇక్కడ 5th ప్రాబ్లం అన్నట్టు. ఆ 5th ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్నాం. మరి చూడండి మా ఫిఫ్త్ ప్రాబ్లం ఇచ్చాడు. ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై సమ్ టాప్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ వన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్. ఏవైతే ఉన్నాయో the given distribution shows the number of runs scored by some top batsmen of the world in one-day international cricket matches. అంటే ఏదైతే ఉందో ఎక్కువ ఏదైతే రన్స్ అంటే ఇది ఇక్కడ మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ అని చెప్పేసి ఇచ్చినారమ్మా. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా క్లాస్ ఇంటర్వల్స్ అన్నట్టు, ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉంది ఇది కాస్త మనకి మోడ్కు సంబంధించిన ఫార్ములా అమ్మా. మోడ్కు సంబంధించిన ఫార్ములా మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. మీరు ఒక ప్రాబ్లం కరెక్ట్గా నేర్చుకున్నారు అంటే మిగతా అన్ని కూడా సిమిలర్గా ఉంటాయి అన్నట్టు. చూడమ్మా జాగ్రత్తగా ఫార్ములా మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్ అవుతుంది. హియర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ కనుక్కునేదానికి హియర్ ద మాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఉన్నట్టు వాటిలో మాక్సిమం వాల్యూ ఎంత, ఇక్కడ మాక్సిమం వాల్యూ 18 కాబట్టి ఇది ఇక్కడ రాసుకుంటాను. మాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈస్ 18 అండ్ ద క్లాస్ కరస్పాండింగ్ టు దిస్ ఫ్రీక్వెన్సీ అంటే దీనికి కరస్పాండింగ్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే క్లాస్ ఇంటర్వల్ ఉందో అది కాస్త 4000 టు 5000 టు 5000. ఏదైతే ఉందో దీనికి కరస్పాండింగ్ గా ఉండేటువంటి క్లాస్ ఇంటర్వల్ ని మనం మోడల్ క్లాస్ అంటాం. ఏమంటారు? మోడల్ క్లాస్. Therefore the model class is 4000 to 5000. 4000 to 5000 is the model class. Therefore the model class is equal to malla ichina step 4000 to 5000. First the lower boundary of the model class. ఇక్కడ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే ఇది అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉందో క్లాస్ ఇంటర్వల్ లో లోయర్ బౌండరీ అంటే 4000 అవుతుంది. 4000 తర్వాత క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వల్ లో ఈ అప్పర్ లిమిట్ నుంచి లోయర్ లిమిట్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 5000 మైనస్ 4000. 5000 మైనస్ 4000 అంటే 1000 అవుతుంది. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే ఏదైతే ఉందో దీన్ని మనం f1 అని చెప్పేసి తీసుకుంటామమ్మా. తర్వాత ఉండేదాన్ని మనం f2 అనుకుంటాం. దాని ముందు ఉండేటువంటి దాన్ని మనం f0 అనుకుంటాం. f1 కాస్త 18, f0 కాస్త 4 అవుతుంది, అలాగే f2 కాస్త 9 అవుతుంది. ఇక్కడ మనకు వచ్చినటువంటి వాల్యూస్ అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ ప్లస్ ఎల్ అంటేనేమన్నా 4000, f1 అంటే 18 మైనస్ f0 4 డివైడెడ్ బై 2f1 అంటే 2 ఇంటూ 18 మైనస్ 4 మైనస్ 9 ఇంటూ హెచ్ వాల్యూ 1000 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4000 ప్లస్ 18 మైనస్ 4 అంటే 14 అవుతుంది. 14 ఇంటూ 1000 14000 అన్నట్టు డివైడెడ్ బై 218 సార్ 36 మైనస్ 4 మైనస్ 9 అన్నట్టు. 36 లోంచి ఇక్కడ పక్కన సబ్ట్రాక్ట్ చేద్దాం. 36 మైనస్ 4 మైనస్ 9 అంటే మైనస్ 13 అవుతుంది. 36 మైనస్ 13 అంటే 23 అన్నట్టు. 14,000 by 23. ఇక్కడ 14,000 ని మనం 23 తో డివైడ్ చేయాలి.
మా 23 అనేది మనం 140లో చూస్తుంటే ఏదైతే ఉందో 23 5s అన్నట్టు. 5 3s are 15, 10 11 115, 23 6 138 అవుతుంది. మరి ఇక్కడ 23 6 పోతుందమ్మా 138 అన్నట్టు. మరి 10 నుంచి 8 పోతే 2 అన్నట్టు, ఇంకంతే. ఇక్కడ మళ్ళీ ఏదైతే ఉందో 0 అనేది తెంచుకుంటాను, మళ్ళీ పాదు కాబట్టి 0 పెట్టేసుకొని ఇంకొక 0 కూడా తెంచుకుంటాను. ఇంకా 23 అనేది 23 8s 184 8s అన్నట్టు 184. మరి 10 నుంచి 4 పోతే 6 అవుతుంది, 9 నుంచి 8 పోతే 1 అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో పాయింట్ పెట్టేసుకొని 0 పెట్టేసుకుంటాను. 160 లోపల అంటే 6 టైమ్స్ అన్నట్టు 138. 10 నుంచి 8 పోతే 2, 5 నుంచి 3 పోతే 2, 0 పెట్టుకుంటాము. మళ్ళీ 23 9s చూద్దాం. 23 9s 9 3s are 27, 18 20 207 9 అవుతుంది. 207 మా 608.69 అయింది అన్నట్టు. 4000 ప్లస్ 608.69 దట్ ఈస్ ఈక్వల్ టు 4608.69 అన్నట్టు. ఓకే, మా నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel.